నాథ, ఇది చూడండి. మొట్టమొదటగా బరువులో వృద్ధి ఇక ఇప్పుడు లేచి నిలబడ్డాడు. అది కూడా తనంతట తను, ఎవరి సహాయం లేకుండానే. కేవలం 5 రోజుల్లో ఇంత వికాసమా? ఒకవైపు నాకు ఎంతో సంతోషంగా ఉంది, మరొక వైపు చింత కలుగుతుంది. చింతించాల్సిన అవసరమే లేదు. అయితే మన పుత్రుడు నిజంగా... ఏవి మాట్లాడకండి, తల్లిదండ్రుల దృష్టి తగులుతుంది. విలక్షణమే దేవి. వికాసం ఎలాగే ఉంటుంది. ఎవరి పుత్రుడు మరి? ఇప్పుడు అర్థమైందా నేనిప్పుడు తనని కేసరి నందన అని ఎందుకంటాను? ఖచ్చితంగా నా పుత్రుడే. కానీ దీనవత్సుడు భగవానుడు భోలాశంకరుడి పుత్రుడు కదా. వారి ఆశీర్వాదంతోనే కదా ఈ పుత్రుడు మనకు లభించాడు. తండ్రి పరమేశ్వర, నీ పుత్రుడి మీద మీ కృప ఎల్లప్పుడూ ఉండాలి. ఇవాళ నోరు తీపి చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. రెండా? ఒకటి ఆంజనేయుడు తన కాళ్ల మీద నిలబడ్డం, రెండవది ఈ అద్భుతమైన గద లభించడం. విన్నాను, పురుషులు ఎప్పటికీ పెద్దవారవ్వరని, ఎప్పుడూ బాలకులుగానే ఉంటారు. ఇవాళ సాక్షాత్తు చూస్తున్నాను. ఈ మర్కటం దగ్గరికి చేరుకోవడానికి ఇదే సురక్షితమైన మార్గం. ఏంటి నాన్న, గద కావాలా? నీకు యోధుల లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి యువరాజా. కొంచెం పెద్దవాడివవు. అప్పుడు నీకు ఎన్ని గదలు కావాలంటే అన్ని గదలిప్పిస్తాను. అలాగా ఈ గద నీకు కావాలంటే ఇది ఇచ్చేస్తానులే. కానీ దానికంటే ముందు నువ్వు నాలాగా బలవంతుడిగా అవ్వాలి యువరాజా. వ్యాయామం చేసి బాగా తినాలి. తినడం అంటే గుర్తొచ్చింది, నాకు బాగా ఆకలేస్తోంది. నేను ఇప్పుడే వస్తాను.
जय राम भक्त हनुमान, 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 जय राम भक्त हनुमान। जय राम भक्त हनुमान, 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 जय राम भक्त हनुमान। निश्चल प्रेम की वो मुस्कान दिए सुग्रीव को बाल हनुमान, भगत भगत को गया जान, बैर भाव भया अंतर्धान। बाल रूप के हनुमत देवा फिर सचिव रूप में करेंगे सेवा, मुक्ति दिलाए जन्म मरण से, सुग्रीव मिलाए श्री राम चरण से। హనుమంతుడికి సుగ్రీవుడికి మధ్య జరిగిన మొదటి కలయిక చాలా విచిత్రంగా జరిగింది. వాలి సుగ్రీవుణ్ణి తీసుకొచ్చింది హనుమంతుణ్ణి సంహరించడానికి. కాని హనుమంతుని యొక్క దివ్య ఆకర్షణకు సుగ్రీవుడు ఎంత ఆకర్షితుడయ్యాడంటే కొన్ని క్షణాలలోనే వాలి నింపిన సకల ద్వేషాల నుండి సుగ్రీవుడు విముక్తి పొందాడు. జయ రామ భక్త హనుమాన్, జయ రామ భక్త హనుమాన్, జయ రామ భక్త హనుమాన్. సుగ్రీవుణ్ణి తన పన్నాగంలో కలుపుకోవడం కోసం వాలి ఎన్నో విధాలుగా కపట నాటకాలు ఆడవలసి వచ్చింది. ఇక హనుమంతుడు ఆ సుగ్రీవుణ్ణి తన అందమైన ఒక నవ్వుతో, తన నిర్మలమైన ప్రేమతో వశపరుచుకున్నాడు. సుగ్రీవ, సుగ్రీవ, సుగ్రీవ! సుగ్రీవ, సుగ్రీవ! నువ్వు ఆ మరకటాన్ని ఎత్తుకొని ఎందుకలా చూస్తూ ఉండిపోయావు? పని అయిపోయింది, పద. ఇది అమోఘమైన గద. దీనితో ఢీకొట్టిన వాళ్ళు ఎంతో కఠోరమైన తత్వంతో తయారైనప్పటికీ దీన్ని గుద్దుకొని ఖండఖండాలుగా అయిపోతారు. తన లక్ష్యాన్ని గాయపరిచిన తర్వాత తిరిగి తన స్వామి చేతిలోకి వచ్చి చేరుతుంది. ఏం చేస్తున్నారన్నయ్య? పదండి. ఒరే కాస్త ఆగు.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానం వైరాగ్యం సిద్ధ్యర్థం భిక్షాం దేహ్య చ పార్వతీ. చూసారా స్వామి, ఎలా నవ్వి నవ్వి పిచ్చివాళ్ళవుతున్నారు? వానరులు వానరులే అవుతారు. వాళ్ళ స్వభావము వానరంలాగే ఉంటుంది. అవును ప్రాణవల్లభ, మాకు చెప్పండి. రావణుడు ఎంతో పరాక్రమవంతుడు కదా. అతడికి దేవేంద్రుడు ఇంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి మీరు వానరులను ఎందుకు ఎంచుకున్నారు స్వామి? రావణాసురుణ్ణి అంతం చేయడానికే వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా ఆ రావణుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? ప్రాణవల్లభ, మీరు చెప్పండి. రావణుడెంతో పరాక్రమవంతుడు కదా. అతన్ని చూస్తే దేవేంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి వానరులను మీరు ఎందుకెంచుకున్నారు ప్రభు? రావణాసురుని అంతం కోసం వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా రావణాసురుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? సృష్టికర్త బ్రహ్మదేవుల నుండి వరాన్ని పొందిన తరువాత దుర్బుద్ధిగల రావణుడు ఆ క్షణం నుండే తాను అజేయుణ్ణని భావించసాగాడు. ఆ తరువాత రాక్షస రాజ్యాన్ని స్థాపించేందుకు అన్నిటికంటే ప్రథమంగా అతడు రాజధాని రూపంలో లంకానగరాన్ని ఎంపిక చేశాడు. అది రావణుడి సవితి సోదరుడైన కుబేరుని అధికారంలో ఉంది. అతన్ని బయటికి తరిమి లంకాసురుడు ఆ స్వర్ణ నగరం లంకపై అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. తరువాత పాపాత్ముడైన రావణుడు ధనవంతుడైన కుబేరుణ్ణి పరాజితుణ్ణి చేసి
అతని నుండి దివ్య పుష్పక విమానాన్ని కూడా తస్కరించాడు. దుష్ట రావణుడు తన విజయాన్ని ప్రదర్శించడం కోసం ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. చూడండి, ఇప్పుడు ఈ పుష్పక విమానానికి రాజు నేను అని. సూర్యదేవా, చూడండి నా ఈ శక్తిని. ఈ దివ్యమైన పుష్పక విమానం ఇప్పుడు నా ఇచ్ఛకు దాసిగా మారింది. అది మీ ప్రకాశ మార్గానికి అడ్డుగా నిలిచింది. మన మధ్యలో ఉంది ఈ పృథ్వీలోకం. పూర్తిగా అంధకారంతో నిండిపోయింది. మీకు గనక సామర్థ్యం ఉంటే నా ఈ సవాలును స్వీకరించండి. మీరు మీ శక్తిని ఉపయోగించండి. నేను నా శక్తిని ఉపయోగిస్తాను. ఇటువంటి దుష్టాహంకారితో ఏం పెట్టుకుంటాం? తనకు ఎటువంటి కర్తవ్యమూ లేదు, ఏ ధర్మమూ లేదు. నేను స్వయంగా ప్రకాశిస్తున్న ఈ జగమంతా ప్రకాశాన్ని నింపాలి. పద వెళదాం. దేవతలందరూ దశాననుణ్ణి చూసి వణికిపోతారు. ఏదో ఒక రోజు వీళ్ళందరూ నా శక్తిని అంగీకరించి తీరాలి. అంగీకరించి తీరాలి.